మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 29వ వచనం. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పాపములు ఎలా ఉంటాయి అంటే వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయి, కానీ దానిలో పడిన తర్వాత తిరిగి రావాలనుకున్నప్పుడు అంత ఈజీగా నువ్వు బయటికి రాలేవు. ఎందుకో తెలుసా? నువ్వు దానిని విడిచిపెట్టినా అది నిన్ను విడిచిపెట్టదు. వారం తర్వాత ఎండబడుతుంది, నెల తర్వాత ఎండబడుతుంది. నీవు బలహీనపడే సమయములల్లా నిన్ను వెంటపడుతూనే ఉంటుంది. అలాంటి వారు లేరంటారా? దేవుని బిడ్డలారా, ఏమవుతుంది, ఎవరు చూస్తున్నారు, ఎవరి కంటపడుతుంది అని చెప్పేసి పాపంలో పడిపోయి ఈరోజు దేవుడు మాట్లాడిన తర్వాత బయటికి రావాలని ఆశ ఉన్నా దానిలోనే కొనసాగించే వాళ్ళు ఎంతోమంది బిడ్డలు. అయితే దేవుని బిడ్డలారా, మీకు ఒక మంచి వార్త. యెహోవా ఏమై ఉన్నాడు? దీపమై ఉన్నాడు. దీపం ఏం చేస్తుంది? చీకటిలో ఉన్న వారికి వెలుగును చూపిస్తుంది, అంటే మార్గమును చూపిస్తుంది. దేవుని బిడ్డలారా, పాపంలో పడి బయట రాలేకపోతున్న దేవుని బిడ్డ, నీకు దేవుడు వెలుగై ఉన్నాడు, దీపమై ఉన్నాడు, నీకు దారి చూపించేవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన వాక్యం పట్టుకో, ఆయన మాటను పట్టుకో. ఎలా రావాలో నీకు ఆయనే దారి చూపిస్తాడు. దేవుని బిడ్డలారా, చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడు, అంటే నీ పాపములో నుండి నిన్ను బయట వేసి నిన్ను పరిశుద్ధతలో నడిపించే దేవుడు. ఆయనను నమ్ము, నీవు బయటపడతావు. నీ ఆశ, నీవు పాపంలో నుండి బయటికి రావాలనుకుంటున్న నీ ఆశ దేవుడు తీరుస్తాడు. నేను పడినంత ఈజీగా పాపంలో నుంచి బయటికి రాలేము, కానీ దేవుని తోడు నీకుంటే, దేవుడు నీకు దీపమైతే ఆయనే నీకు వెలుగు చూపించి చీకటిలో కూడా నీకు మార్గముని సిద్ధపరుస్తాడు. సహాయం చేసి నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. ఆయన చేయి పట్టుకో, ఆయన మాటను పట్టుకో, ఆయన చెప్పింది చేయి. దేవుడు నిన్ను విడిపించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఎంతోమంది నీ బిడ్డలు నానా పాపంలో పడిపోయి బయటికి రావాలనుకున్న రాలేని పరిస్థితులలో ఉంటున్నారు. అటువంటి వారికి నీవు దీపమై వెలుగై వారిని బయటికి తీసుకురమ్మని, నిత్య జీవం మార్గం వైపు నీవు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.